పాలుగుండాపురం పట్టణం మొదలు పాలుగుండాపురం పట్టణం చేరవచ్చు ఉన్నా. ఎప్పుడైతే పాలుగుండాపురం పట్టణం చేరరాగానే ఈ రెడ్డి గారి పలుకులు వినగానే నా చిన్ననాటి స్నేహితుడు సరిదాపు కురవన్నా ఏ రీతిగా వస్తున్నాడు చూడుమిరా. బయలుదేరానా కరదాపు కురవయ్యా కరదాపు కురవయ్యా దండమే నీకు దండమే రాఘవల రెడ్డి ఆదిసాయ రెడ్డి అప్పదండము నీకు దండము రాఘవల రెడ్డి మా రెడ్డి గారు 10,000 వందనాల రెడ్డి గారు. బాగుండవా తండ్రి? బాగున్నామయ్యా, నువ్వు బాగున్నావా? బాగున్నానప్ప. పాల్గొండాపురం పట్టణం బిడ్డలు పాపలు ಎಲ್ಲರೂ సుఖశాంతములతో ఉన్నారా? మీ దయవల్ల అందరూ క్షేమమే తండ్రి. వచ్చిన రాకటాడు వచ్చినావా? అవును. అలాగే ఆలకించడమయ్యా. అన్న బిడరామా బాబు బిడరా సరదాపు గురవయ్యా ఏడు మంది కొడుకుల సంతాన నాకు కలిగానయ్యా. మహానుభావా కొడుకులకేమో ఎత్తులు నా చిన్న కొడుకు నల్లరెడ్డికి ఎత్తులు సాయము గోగగా వచ్చి ఉన్నాడు సరదాపు గురవయ్యా. అయ్యా గురవయ్య గారు, రెడ్డి గారు మా గర్భ మందరం 7 మంది కుమారుల సంపద. అవును. అందులో 6 గెద్దులు ఉన్నాయి. అవును తండ్రి. ఆ యొక్క చిన్న కుమారు చిన్న వెంగళరెడ్డి గెద్దులు లేని కారణమున ఒక్కరమైన ఒక్కరి ఇంపాటులు పెట్టుకొని నా సేద్యములతో బంధువు వచ్చినది. నా సేద్యములు మళ్ళీ యథావిధిగా జరగాలంటే నా అంతస్తుకు తగిన నా ఘాటికి తగిన ఎద్దులు నీకు మాత్రమే తెలుసు కావున. అవునప్పా. కాడి ఎద్దులు తీర్చిన సకృతముగా రాజ్యములు వేలుకుందామయ్యా. అదేమిటప్పా? కాడి ఎద్దుల కోసమై ఓలగొండ నుంచి పాలగొండకు వచ్చినారా? అవును. చింతాగడ్డ చీరి రాసి పంపించింటే మీ అంతస్తుకు తగ్గట్టుగా కాడి ఎద్దులు కొని మంచి కూల జత తోలి పంపిస్తు కదప్పా. అయ్యా గురబల్ల గారు, నీ వంత విశ్వాసం గలవాడమని తెలిసి కనులార ఒక్కసారి చూసి తనివి తీరారంటే పలుకులు పలకరించి వెళ్దామని చూన్నానయ్యా. మీరు నిశ్చింతగా మీ ఊరుకు పోండి. మీకు కావలసిన కాడి ఎద్దులు మంచి పట్ల నీవయ్యా. నేనెందుకయ్యే? నేను కాడా మీరు నిశ్చింతగా ఊరికి పోండి. అత వాని చేత తోలు పంపిస్తా లేప్ప. సరే సరే. అయినా చిన్న విన్నపం తండ్రి, ఈ నడమల వర్షాలు ఎక్కువైపోయా, మా పంట పొలాలంతా నాశనం అయిపోయినాయా. మీరు దయచేసి ఒక 5,000 రూపాయలు సహాయం చేస్తే జీవనాలు చేసుకుంటాంపా. అంటే ఎద్దులు పట్టిస్తే నిదానంగా డబ్బులు ఇస్తాడు అని అర్థమప్ప. నిజమే. మేపి వద్దా? ఇప్పుడు 3 నెలలు అవుతుంది కదా. అయితే కానీ లేప చెనిక్కాయలు అమ్మినది ఇంకా ఏదో అమ్మండా కొడుకులు తప్పుకుంటే వ్యాపారం చేస్తాం. అనుకున్న ప్రకారం ఎద్దులు కొనుక్కున్నాం. మీ అమ్మ ఒక మాట చెప్పినది గుర్తుందా? ఎద్దులు కొనమని కాదు, ఎద్దులు కొన్న తర్వాత కానీ ఒక్క చక్కనైన సంబంధం చూసుకున్నామని చెప్పినది. ఎప్పుడో యొక్క పాల్గొన్న 16 మీద చుట్టూ వేసిన మనకి కావలసిన సంబంధం దొరికినాము. కొండాలు పైన మంగళ వీధికొస్తాడు సాగల మంగళ వీధులు తిరుక్కొని ఈ రెడ్డి గడ్డ ద్వారా రచ్చబట్టకు రాగానే మన పొలానికి బయలుదేరే సమయమున ఎవరో దేవత అడ్డ వచ్చేస్తున్నదిరా. దగ్గరికి రాని అడిగి విచారించారు.
అలా చిన్నమ్మ పూజల దేవలరా అలారి దేవతకైన పూజలు దేవలరా అలారి మన పరాలకు వెళ్తారు సమయమున సత్యలోకము నుండి సరస్వతి దేవియో భూలోకము నుండి భూమాతయో పార్వతి పరమేశ్వరుడు ఎంత శృంగారమైన దేవత అడ్డు వచ్చినదిరా ఈ దేవతకి ఇప్పుడే కాయగొట్టి మంగళార్చన మనం వెళ్ళి ప్రయాణం సకృతముగా సాగును అలాగే కాయగొట్టి మంగళార్త ఇవ్వను నేను కొడతాలే ఎట్టి వారు సంతోషం కొట్టప్ప మళ్ళీ అన్న నెల గుమ్మంగా బాగా చూసుకో రాఘవల రెడ్డి నేను దేవతకి రాఘవల రెడ్డి 5 కర్పూరం రాఘవల రెడ్డి ఈ రైతులంతా పక్క పక్క కిల్లా కిల్లా కారణమేమిరా నీవు దండ పెట్టింది దేవత కాదంట మరి ఎవరు ఒక ఆడయమ్మకి దండ పెట్టావు చేసినది పోయినా
గౌరవించక నాలుగు చేతుల తప్పుకు క్షమాపణ చెప్పక చెప్పక రథము తిప్పుకుపోయిన ఆ కారు యువతి ఆడదు. ఊరో కొండమ్మ కూతురు చిన్నమ్మంటప్ప కొండమ్మ కూతురు చిన్నమ్మ. ఆ, కొండమ్మన వారు ఒక్కరే ఉన్నారా గిరుగురు ఉన్నారా? ఒక్కరే ఉండారంట. పుట్టమిల్ల మన ఊరు కొండేనంట. కొండమ్మంట వేరొకరెవరో కాదురా. మరి స్వయాన నా తోడబుట్టిన చెల్లు. నీ చెల్లెలు కూతురికి దండ పెట్టి అవమానం పాలైనవా? అది నా చెల్లి కుమార్తె కాదు. ఏడొక్కరెవరైనా కావచ్చును. కానీ నాకు జరిగిన అవమానం మనకు ప్రతిఫలం తేలవదు. అట్లయినా మంచి ఉపాయం ఉందప్ప. ఏమది? నీ చెల్లెలి కూతురు నీకు స్వయాన మేనగోడలు. మేనకోడలు. నీ చెల్లెలి ఇంటికెళ్ళి ఆలించి బేలించి నీ చెల్లెల కుమార్తెను నీ చిన్న కొడుకు వివాహం చేసుకో. ఇక్కడ జరిగిన అవమానం అక్కడ పోయి తీర్చుకోవచ్చు. శబాస్! ఇప్పుడు నా ఇంటికి తగిన తలారి వాడ పడిపించుకున్నావు. కొంపలు ముంచే దాంట్లో ఫస్ట్ మనం. అందుకే ఒకరు లేకుండా చేసిండేది. ఇప్పుడే నా చెల్లెల మేడకు బయలుదేరవలను. సెకండ్ అయినా ఏమిటికి? కొంపలు ముంచేదానికి. నీ వద్ద తొడతాను అంత కోమటి కొండ అంగడికి వెళ్ళి నా చెల్లెలకు కావాల్సిన పుట్టిన సారికి ఎత్తుకునేవారు. అలాగేనప్పా. నేను నా చెల్లెల మేడకు చేరవచ్చును. సరే. పుట్లకు నింప నా చెల్లెల మేడకు రాగాను. ఈ అన్నగారు పలకల మెడిగాను. నా చెల్లెలు కొండమంటే ఏ రీతిగా వస్తున్నాడు చూడురా. దండమన్నా 10,000 దండమో దేశాయారెడ్డి అన్న దేశాయారెడ్డి సుమంగళి నిన్ను నూరేళ్ళ ఖాకారము నీ భర్తతో పాటు వర్తిలో ఉన్న చెల్లెలకు మహాభాగ్యమన్నయ్య. రాక రాక మా ఇంటికి వచ్చావు. నిమ్మకాయ నీరు మజ్జిగ తాగండి అన్నగారు. అయిపోయింది పండగ. అన్నయ్య, మన ఓలగొండూరు పట్టణంలో వదిన దొరసాని నాగు 7 మందిని కన్యకుమారులు 6 మంది కోడాన్లు చుట్టుపట్ట 16 మంది క్షేమంగా ఉన్నాయి కదా అన్నయ్య? ఎల్లరూ సుఖశాంతములతో ఆరోగ్యములతో ఉన్నారు తల్లి. అమ్మ చెల్ల అన్నగారు. అమ్మ అమ్మ ముత్తు చెల్లులా చిన్నకి రెడ్డి సేమానున్నారా తల్లి. మందిలో కొడుకులు అయినా సేమానున్నారా చెల్లులా. చిన్న కూతురు చిన్నమ్మైన కుశలమగున్నారా తల్లి. మా బాబాయ్ నుంచి నాగరెడ్డి పోగుట్టుమా. అవునన్నయ్యా. 6 మంది కొడుకులు. అవును. 6 మంది కోడాళ్ళు. నీ చిన్న కూతురు చిన్నమ్మ ఎల్లరూ కుశలంగా ఉన్నారు. అందరూ క్షేమంగానే ఉన్నారన్నయ్య. నా పెళ్ళయి 20 సంవత్సరాల తర్వాత ఎన్నడూ రాని మా అన్నగారు ఈ రోజు వచ్చిన నా మనసుని ఏమో సందేహం కలుగుతున్నది అన్నయ్య. అలాగే ఆలకించడమ్మా. ఏమి నీ వచ్చిన కారణము? అమ్మా వెన ముద్దు చెల్లులా ఏడు మంది కొడుకుల సంపద నాకు కలిగినది. 7 మంది కొడుకుల సంపద 6 మంది కొడుకులకేమో 6 మంది కొడుకులకైనా చిన్న కొడుకు వెంగళారెడ్డికి చిన్న కొడుకు
నా కూతురు అడగవస్తున్నమ్మా చెల్ల నా కూతురా నిన్నమ్మాను అడగదొచ్చాను. మా కాదన్నవలదు అయ్యో పోనయ్యా వెళ్ళిపో. నీవు మా చెల్ల అన్నయ్య, మా గర్భమందన 7 మంది కుమారుల అందులో 6గురికి పెళ్లిళ్ళు అవునన్నయ్య, చేసుకున్నా. అవును నా యొక్క చిన్న కుమారుడు చిన్న వెంగళరెడ్డికి ఇంకా పెళ్లి కాలేదు కావున అవును. నీ చిన్న కూతురు చిన్నమని అడగవచ్చి ఉన్నానమ్మా చెల్ల. నా బిడ్డ నడుగుట న్యాయము కాదే మయన్నలారా. అన్న దేశాయారెడ్డి అన్న మేము కొలిసేటి హరిమతమన్నా పాల్గొన్నాలోనా. మా పాల్గొన్నాలోనా. అన్నయ్య, అమ్మా చెల్ల మేము కొలిసేది హరిమతము, మీరు తెలిసేది శివమతము. శివమతమునకు హరిమతములు ఎప్పుడు విరోధంగా ఉంటుంది. బంధువులాగా వచ్చినావు, ఇక బయలుదేరిపో. చుట్టములాగా వచ్చినావు, చూసుకున్నావు, వెళ్ళిపో. నా బిడ్డను మాత్రం నేను ఇవ్వను, నువ్వు అడగద్దు. అమ్మా చెల్ల అన్నగారు, ఒక ఆశిచ్చ వచ్చిన నేను కాదుపమంటున్నావే, ఇది నీకు తగునా? ఇది నీకు న్యాయమేనా? నీ కుమార్తెని ఇవ్వాలంటే నేనేమి చేయవరనమ్మా? ఈ 10 మంది సభ ముందరనే పాలు ప్రమాణకం చేసి శివమతం విడిచి హరిమతంలోకి వస్తున్నాను అమ్మా. అమ్మా చెల్ల అన్నగారు, ఆకాశవాణి సాక్షిగా, భూదేవత సాక్షిగా, సోడి ముక్కోటి దేవతల సాక్షిగా, మన తల్లిదండ్రుల పాదాల సాక్షిగా పాలు బట్టి ప్రమాణం చేస్తున్నాను. ఆడి తప్పను పలికి పక్కను ఈ రోజు నుంచి నేను కూడా నీ దేవుని కొలుస్తానని మాటిస్తున్నానమ్మా. మూటికి ముమ్మాటికి నీ మాట నిజమేనా అన్నయ్య? మూటికి ముమ్మాటికి నిజమే తల్లి. అలాగే అన్నయ్య. అలాగే నీ కుమార్తెనిచ్చినవా? అలాగే అన్నయ్య. అలాగే పెళ్లి వారిని వెంట తీసుకు. అమ్మా చెల్ల అన్నయ్య, అనుమానంతో కూడిన వివాహం ఆలస్యం చేయరాదు. ఈ రోజు శుక్రవారం సపరము, శనివారం ముహూర్తమమ్మా. అలాగే అన్నయ్య. పెళ్లి వారిని వెంట తీసుకొని వచ్చేదమ్మా. అలాగే రండి అన్నయ్య. పెళ్లి ఎక్కడ చేయిద్దాం తల్లి? పెళ్లి మా పాల్గొంటూనే చేద్దామన్నయ్య. మంచిదమ్మా.